హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ దోసకాయ డ్రై మటన్. అదేనండి మన ఒత్తి తుణుకుల కూర విత్ దోసకాయ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఒట్టి తుణుకలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ముందుగా మనం ఒత్తి తునకల్ని చూపించిన విధంగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు వేసుకుని వాటిని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా దోసకాయల్ని, టమాటోల్ని, ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో అయితే మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రానక్కర్లేదు. ఆనియన్స్ మెత్తపడేంత వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటో, దోసకాయ ముక్కలు కొంచెం కలుపుకున్నాక పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వాటిని ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పాన్ పెట్టుకుని మనం కొంచెం ఆయిల్ వేసుకుని 1 అవర్ నానబెట్టుకున్న ఒత్తి తునకలు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేయటం వల్ల మన కూరలో చాలా టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇవి ఫ్రై చేసుకున్నాక మన దోసకాయ, టమాటో ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. మనకి ఈ దోసకాయ ముక్కలు అనేవి 50% వరకు కుక్ అయితే చాలు. టమాటో ముక్కలు కూడా అంతేనండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఒట్టి తునకల్ని మన దోసకాయ ముక్కల్లో వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుని మనం కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి 5 విజిల్స్ రానిచ్చుకుంటే మన కర్రీ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఒత్తి తునకలు కూడా మెత్తగా అవుతాయి. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసి 5 విజిల్స్ రానిచ్చి చల్లార్చాక తీసుకున్నాను. చూడండి ఎలా ఉడికిపోయాయో. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మరి కాస్త సేపు 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం ఉప్పు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే కర్రీలోకి బాగా కలుస్తుంది. అండ్ ముందే వేస్తే దోసకాయ ముక్కలు, మటన్ ముక్కలు అనేది ఉడకవు. అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక మనం 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుంటే మనకి వేడి వేడి టేస్టీ దోసకాయ డ్రై మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, నేను అన్నంలో కలుపుకొని తింటున్నాను. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చూస్తున్నారు కదా పీస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మరి మీ ఏరియాలో ఈ ఒట్టి తునకల్ని ఎలా ట్రై చేశారో మాకు కామెంట్లో చెప్పండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.